విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు కోల గురువులు, చొక్కాకుల వెంకట్రావు, కార్పొరేటర్ రెయ్యి వెంకటరామన్నగా పాల్గొన్నారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణం ఉత్తర నియోజకవర్గంలో ముందే రావడం అభినందనీయమన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల మార్పు విషయంలో బీసీలకు తగిన స్థానం కల్పించడం లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సంక్రాంతి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సంక్రాంతి ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగ మంచి వాతావరణంలో జరుపుకునే విధంగా ఉండగలుగుతున్నారు అంటే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుపుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా మరీ ముఖ్యంగా రైతు సోదరులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి మీ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. భాగంగా ముందే చెప్పారు కదమ్మా, 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు అభ్యర్థులు గెలుపు కోసం పార్టీ విజయం సాధించేదానికి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేసుకుంటూ పోతామని మా అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోగడ చెప్పిన దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న 20 అసెంబ్లీ స్థానాలకి 5, 6 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థుల్ని మార్చడం. మీరు గమనించాల్సింది ఒకటే, పచ్చ మీడియా ఏ విధంగా అయితే ఎస్సీలని బీసీలని మార్చేసి అందరినీ ఓసీ సీట్లు మార్చట్లేదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వాస్తవం కాదు అనే దానికి నిన్న చేసిన మార్పు చేర్పుల్లో అత్యధిక స్థానాల్లో ఉన్న ఓసీలను తీసేసి బీసీలని ఎస్సీలని తీసుకొని రావడం. సో ఎక్కడైనా సరే ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలీదమ్మా, దాని గురించి నాకు అవగాహన లేదు. ఆయన తప్పకుండా ఒకే కుటుంబానికి పెద్దపీట వేశారని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. ఆ విధమైన ఆరోపణ కానీ ఆ విధంగా ఎవరన్నా అన్నా కానీ అది ఊరక మా మీద దుష్ప్రచారం చేయటానికి. ఎందుకంటే కుటుంబంలో అర్హులైన వాళ్ళు ఉంటే ఆ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థి అయితే ఆ విధంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా మేము మార్పులు చేస్తున్నాం. కానీ కుటుంబంలో 2 ఉన్నారో 3 ఉన్నారో అనే దానిపై దృష్టి పెట్టట్లేదు.